మతం, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి మహిళకు గృహహింస చట్టం వర్తిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2005 నాటి ఈ చట్టం రాజ్యాంగం ద్వారా కల్పించిన మహిళల హక్కులను రక్షించేందుకు మతపరమైన, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. భరణం, నష్టపరిహారం మంజూరుకు సంబంధించిన విషయంలో కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బివి నాగరత్న, ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గృహహింస చట్టం ప్రతి మహిళ హక్కులను పరిరక్షిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ మహిళ ఇంతకుముందు చట్టంలోని సెక్షన్ 12 కింద పిటిషన్ దాఖలు చేయగా ఆమెకు నెలవారీ భరణంగా 12,000 లక్ష పరిహారం చెల్లించాలని ఆమె భర్తను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే 2015 నాటి ఉత్తర్వులపై మహిళ భర్త అప్పీల్ దాఖలు చేశారు. చట్టంలోని సెక్షన్ 25 కింద ఆర్డర్ను మార్చాలని మహిళ భర్త మెజిస్ట్రేట్కు విజ్ఞప్తి చేయగా దాంతో అతను అప్పీల్ కోర్టుకు వెళ్లగా అంగీకరించింది. ఇద్దరూ సాక్ష్యాలను సమర్పించాలని ఇరు వర్గాలను ఆదేశించింది. దీనిపై మహిళ హైకోర్టుకు వెళ్లగా పిటిషన్ను తిరస్కరించింది. భర్త దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించాల్సిందిగా మ్యాజిస్ట్రేట్ని ఆదేశించింది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇచ్చిన ఆర్డర్లో మార్పు, సవరణలతో పాటు రద్దు చేయాలని కోరవచ్చని స్పష్టంగా ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సెక్షన్ 25ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు ఆదాయంలో పెరుగుదల, తగ్గుదలతో పాటు ఇతర ఆర్థిక పరిస్థితుల్లో మాత్రమే మార్పును కలిగి ఉంటుందని తెలిపింది. బాధిత వ్యక్తి చట్టంలోని నిబంధనల ప్రకారం చేసిన ఆర్డర్ను మార్చడం, సవరించడానికి ప్రయత్నించొచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు మహిళ పిటిషన్ను కొట్టివేసింది.